శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లియాన్ నగరము అనే అధ్యాయములో మనము ఉన్నాము. చేతబడి ప్రయత్నము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, వాళ్ళు ఒక శరణాలయము, పార్కిన్సన్ వ్యాధికి రోగులు ఉండేటువంటి ఒక శరణాలయం దగ్గరికి వచ్చారండి. అక్కడ మాస్టారి ఉపన్యాసము, అటు పైన ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమము అవన్నీ జరిగినాయి. కాఫీ సేవించి మరలా మా సమావేశ రంగ స్థలమున ప్రవేశించితిమి. 5:30 గంటల నుండి నేను ఉపన్యసించి తిని. వేదములు, భారతీయుల ఆధ్యాత్మికత అనునది నాటి ఉపన్యాసాంశము. ఉపన్యాసము జరుగుచుండగా ఎలిజబెత్ ఫ్రెంచిలోనికి అనువాదము చేయుచుండెను. ప్రేక్షకులలో ముందు వరుసలో ఒక 50 ఏండ్ల వనిత కూర్చుండి, 50 ఏళ్ల వనిత కూర్చున్నదటండి. పరీక్షగా నా వంక చూచుచూ మెల్లగా ఏవో వాక్యములు గొణుగుచున్నది. కొన్ని క్షణములు నిదానించి చూచితిని. జుట్టు సమ్మరు క్రాపుగా కత్తిరించుకొని కూర్చుండిన ఆ వనిత మొగమున ఒక పుర్రె, ఎముక ముక్క, ఒక పానపాత్ర గాలిలో వ్రేలాడుచున్నట్లు కనిపించెను. చక్కగా వస్త్రము ధరించి ఉన్నను ఆమె నగ్నముగా ఒక చీకటింట కత్తి పట్టుకొని తిరుగుచున్నట్లు కనిపించెను. ఆమె క్షుద్ర తంత్రములు అభ్యసించు రహస్య తాంత్రిక క్రతు సమాజమున సభ్యురాలనియు, నాకు వాగ్బంధము చేయుటకు యత్నించుచున్నదనియు స్ఫురించెను. ఇంతలో నేను చెప్పుచున్న వాక్యములకు ఫ్రెంచి అనువాదము చెప్పుచున్న ఎలిజబెత్ అకస్మాత్తుగా ఆగిపోయినది. ఆమె నోరు మూతపడినది. ఏదో చెప్పుటకు ప్రయత్నించుట, మాటలు స్ఫురింపకుండుట జరుగుచున్నది. నాపై ప్రయోగించిన వాగ్బంధము ఎలిజబెత్పై పనిచేయుట గమనించి తిని. వెంటనే ఎదుట గొణుగుచున్న వనిత కన్నులలోనికి చూచి నవ్వి తిరస్కరించినట్లు సంభాషించుచు ఉలిక్కిపడినట్లు చేసి తిని. వెంటనే ఎలిజబెత్ మరల జయప్రదముగా అనువాదము సాగించినది. నాటితో ఆ క్షుద్రతాంత్రికురాలి ప్రయోగ శక్తులు అంతరించినట్లే. చూడండి, మాస్టర్ ఏం చేశారండి? మాస్టర్ మళ్ళీ ఏమన్నా తిరిగి మంత్రం చదివారా? ఇంకేమైనా అన్నారా? ఏమీ లేదండి. ఆ వనిత కన్నులలోనికి చూచి నవ్వి తిరస్కరించినట్లు సంభాషించుచు ఉలిక్కిపడునట్లు చేసి తిని అన్నారండి. అంతే. ఏమైందండి? చక్కగా ఎలిజబెత్ మరలా జయప్రదముగా అనువాదము సాగించినదటండి. ఆ రోజుతో ఏమైందండి? ఆ క్షుద్రతాంత్రికురాలి ప్రయోగ శక్తులు అంతరించినట్లే. ఉపన్యాసము సాగిపోయినది. ప్రేక్షకులందరూ మరి ఒక లోకమున మైమరచిరి. ఉపన్యాసమున నేను విశ్వప్రేమ తత్వమును గూర్చియు, కృష్ణావతారములోని కొన్ని వింతలను గూర్చియు వివరించి తిని. ఆ ముసలి లాయరు మరలా మెలికలు తిరిగిపోవచ్చు సంతోషము పట్టలేక ఫ్రెంచి భాషలో ఏదో గంభీరోపన్యాసము చేసినది. ఈ ముసలి లాయర్ గారంటే ఆ పార్కిన్సన్ శరణాలయము, ఆ రోగులకు సంబంధించిన శరణాలయం అని చెప్పుకున్నారు కదండి. ఆ శరణాలయానికి నిర్వహిస్తున్న హెడ్ అండి ఈవిడ. ప్రేక్షకులలో కూర్చుండిన దేవుని పుత్రులలో ఒకనికి అప్పటి వాతావరణము చాలా బాధగా ఉండెను. భారతదేశమును గూర్చియు భారతీయతను గూర్చియు అతనికి అతి ద్వేషపూరితములైన భావములు ఉన్నవి. ఎవరు భారతీయతను మెచ్చుకొన్నను అతడు సహింపలేడట. వరుసగా అతడు ప్రశ్నలు కురిపించెను. అవి అంటే అతను ఆ భారతదేశం గురించి, భారతీయతను గురించి అతను ప్రశ్నలించటము, మాస్టారు సమాధానాలు చెప్పటము.
ఇది పాయింట్స్ వైజ్ ఇచ్చారండి మాస్టారు, చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, భారతీయ తత్వము మీరు చెప్పినంత గొప్పది అయినచో అచట వీధుల వెంట తిండి లేక మలమలమాడుచున్నవారు ఉండుటకు కారణమేమి అడిగాడండి. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, అది ఆర్థిక శాఖ వారిని ప్రశ్నింపుము. మరియు ప్రేమతత్వమున మానవజాతి విమోచనమునకై ఒక చెంపన కొట్టిన వేరొక చెంప చూపుడని బోధించిన ప్రభువు మతమును అవలంబించు మీ జాతులలో రాగద్వేషములు, యుద్ధములు ఎక్కువగా ఉన్న కారణమేమి? మాస్టర్ అడిగారండి, మీ దేశంలో ఏమయ్యా ప్రభు మతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఏం చెప్పారు ప్రభువు? ఒక చెంప కొట్టిన వేరొక చెంప చూపుడని బోధించాడు ఆయన. అట్లాంటి మీ జాతుల్లో రాగద్వేషములు, యుద్ధములు ఎక్కువగా ఉన్నాయి, కారణమేంటి? మాస్టర్ ప్రశ్నించారండి. అని మాస్టర్ ఏమంటున్నారంటే, కారణమేమి అని నేను ప్రశ్నింపవచ్చునా, అట్లా అని నేను ప్రశ్నించచ్చా అంటున్నారండి. అట్లు ప్రశ్నించినచో నీ సాటివాడనే అగుదును, నీలాంటి వాడినే అయితా. క్రీస్తు ప్రేమతత్వమునకు మీకును ఎంత సంబంధమున్నదో భారతీయ తత్వమునకు అది అంటని భారతీయునకు అంతే. ఇకపోతే రెండో ప్రశ్న అండి, అతను అడిగాడు, భారతీయులలో కుల భేదములు పాటింపబడుచున్నవి. ఈ భేదముల వలన హిందూ మతమునకు కలిగిన ఘనత ఏమి? దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి, కులభేదము వృత్తులు మున్నగువాని విషయమున పాటింపబడు సాంఘికమైన ఒక చక్కని సదుపాయము. అంటే ఈ భేదాలు ఏంటివి? సాంఘికమైన ఒక చక్కని సదుపాయము అంటున్నారు. అంటే కులభేదము అంటే వృత్తులు మొదలగు వాని విషయంలో పాటించబడేటువంటి సాంఘికమైనటువంటి ఒక చక్కని సదుపాయము. వ్యక్తిగతము, కుటుంబమునకు సంబంధించినవి అగు ఆచార వ్యవహారములకు పరస్పర ఘర్షణ కలుగకుండా కాపాడునట్టి సౌకర్యము. అంటే రకరకాల వాళ్ళు రకరకాల ఆచారాలు, వ్యక్తిగత విషయాలు, కుటుంబానికి సంబంధించినవి ఏవో రకరకాలు ఉంటాయి కదండి. కనుక వీటి మధ్య ఘర్షణ లేకుండా కాపాడేటువంటి సౌకర్యము అంటున్నారు. అది మీకు క్రొత్త కనుక వింతగా కనిపించును. దానికిని మీరు అనుకొనుచున్న హిందూ మతమునకు ఎట్టి సంబంధము లేదు. హిందూ మతము కూడా మీ క్రైస్తవము మొదలగు అనేక మతములలో ఒకటి. దానికిని భారతీయ ఆధ్యాత్మిక ధర్మమునకు సంబంధము లేదు. మీ క్రైస్తవ మతమున రోమన్ క్యాథలిక్కులు మొదలగు విభేదములున్నట్లే హిందూ మతమున కూడా అనేక శాఖలున్నవి. కానీ కులభేదము సాంఘిక సదుపాయములకు సంబంధించిన వ్యవస్థ. మీకు అర్థమగునట్లు చెప్పవలెనన్నచో ఒక విషయమును ప్రశ్నించెదను. గుర్రపు పందెములకై పెంచబడిన గుర్రములున్నవి కదా, వానిని గర్భధారణకై జత కట్టించుటలో గుర్రములను శాస్త్రీయముగా ఎన్నిక చేయుచున్నారు. దానికి కారణమేమి అంటే, ఈ గుర్రాల్ని ఒక గుర్రం ఇంకో గుర్రంతో జత కట్టాలంటే వాళ్ళు ఒక లెక్క ఉందండి, ఒక శాస్త్రీయంగా చూస్తారు. అంటే ఏ గుర్రాన్ని ఏ గుర్రంతో జత కట్టించాలి, అట్లా జత కట్టిస్తే తర్వాత వచ్చేటువంటి సంతతి బాగుంటుంది అనే కోణంలో వాళ్ళు శాస్త్రీయంగా ఎన్నిక చేస్తూ ఉన్నారు. మాస్టర్ అంటున్నారు, దానికి కారణమేమి అని ప్రశ్నింపగా వారు ఇట్లు సమాధానం ఇచ్చిరి. అట్లు చేయుట వలన ఉత్తమ జాతి గుర్రములు పుట్టును. జాతి పుట్టుకను నిలబెట్టుటకై వారట్లు చేయుదురు అని వాళ్ళు సమాధానం చెప్పారటండి. అప్పుడు మాస్టర్ అంటూ ఉన్నారు, ఈ శాస్త్రీయ సత్యమును మీ వారు గుర్రముల విషయమున మాత్రమే ఎరుగుదురు. ప్రాచీన భారతీయులు మనుష్యుల విషయమున దీనిని వినియోగించిరి. అదియే కులముల ప్రత్యేకతలను నిలుపుకొనుట. ఈ సమాధానమునకు అందరును పగలబడి నవ్విరి. ఆ ప్రశ్నించిన
జెసూట్ ఫాదరి కొంచెము సిగ్గుపడెను. అతని 3వ ప్రశ్న, ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నాడండి. ఇప్పటికిని భారతదేశమున మహారాజులుండుట ఎందులకు అడిగాడు. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, మీకు ప్రపంచ వార్తలు తెలియచుండకపోవచ్చును. ప్రస్తుతము భారతదేశము ప్రజాస్వామ్య విధానమును అవలంబించి చాలా కాలమైనది. ఇప్పుడు మహారాజులు చక్రవర్తులు ఎవ్వరునూ లేరు. కొందరి పేర్ల చివర రాజు, మహారాజు, చక్రవర్తి అని ఉండును. మీలో కొందరు మేరీ మున్నగు పేర్లు మనుష్యమాతృలు కూడా పెట్టుకొనుచున్నారు కదా. అట్లే మా వారిలో రాజు మున్నగు పేర్లు పెట్టుకొందురు. వానిని చూచి మీ వారు భ్రమపడుచుండవచ్చును అని చెప్పారు మాస్టారు. ఆ తర్వాత 4వ ప్రశ్న అండి. మీ భారతీయులు పూర్వాచారములను, పురాతన సంప్రదాయములను, అభిరుచులను ఇప్పటికిని ఆదరించుచున్నారేలా అని అడిగాడు. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, నా సమాధానము, అవి వారికి ప్రస్తుత సంప్రదాయముల కన్నా ఆచారముల కన్నా మంచివిగా తెలియుట వలన వారట్లు అవలంబించుచున్నారు. వారి అనుభవము, వారికి కలిగిన సుఖ సౌకర్యముల కారణమునుగా వారు అవలంబించు మార్గములు ఉండును. వారికి కూడా నవీన సంప్రదాయములే సుఖమును ఇచ్చునని మీరు శాసింపలేరు కదా. వారికి ఏది సౌఖ్యమో నిర్ణయింపవలసినది వారు కానీ మీరు కాదు. ఇంకను భారతదేశమును చూచి ఎరుగని మీరు అచ్చటి వారికి ఏది మంచిదో ఇచ్చట కూర్చుండి కన్నులు మూసుకొని నిర్ణయించుట సమంజసము కాదు. నిర్ణయించినను అవలంబింపవలసిన అవసరము వారికి ఏమున్నది? ఇంతకును ఈనాటి ఉపన్యాస విషయమునకు ఏ విధమునగాను సంబంధించినవి కావు మీ ప్రశ్నలు. వేదములను గూర్చి కదా నేను ఉపన్యసించిన విషయము అని నేను అతని సంభాషణకు ముగింపు చేసి తిని. 7:30 గంటలకు భోజనములు వడ్డించిరి. అది శాకాహారమే అయినను అచట ప్రబలి ఉన్న సూక్ష్మదేహముల దుర్వాసనల ప్రభావము, ఆ ప్రభావమున నాకును వర్మకును భుజించుటకు ఇష్టము కలుగలేదు. ఆనాడు శనివారమగుటచే మేము భుజింపమని అబద్ధమాడక తప్పలేదు. కాఫీ మాత్రము తీసుకొందుమని చెప్పితిమి. వారు భుజించు సమయమునకు నేను వర్మ బయటకు చల్లని గాలిలో కొంత దూరము నడిచితిమి. ఒక హోటలులో రుచికరమైన కాఫీ లభించినది. సేవించి బయటకు వచ్చి మేమొక చెట్టు క్రింద రాతి బండలపై కొంతసేపు కూర్చుంటిమి. 8:30 ప్రాంతమునకు తిరిగి వచ్చితిమి. వారందరూ ఇంకను తాపీగా భోజనము చేయుచున్నారు. భారతదేశమునందలి కుల భేదములను గురించి ఇష్టము వచ్చినట్లు ప్రసంగించు తెల్లజాతి వారిలో ధనవంతులెవ్వరునూ ధనహీనులతో పంక్తి భోజనము చేయరు. వంటవారు కానీ వారి పిల్లలు కానీ యజమానులు భుజించుచుండగా చూడరాదట. వారి భోజనములైన వెనుక వంటవాడు నేనేమీ భుజింపలేదని బాధపడి నా ప్రక్కను నిలబడి ఇట్లనెను. అంటే ఆ వంటతను చాలా యోగ్యుడు అని మాస్టర్ అంతకుముందు మనకి చెప్పారు కదండి. చక్కగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆ శ్రద్ధ, ఆసక్తి, సత్వగుణము అవన్నీ కలవాడిగా కనిపించాడు అని మాస్టర్ చెప్పారు కదా. కనుక ఏం చేస్తున్నాడు అతను? మాస్టారు అయ్యో మాస్టారు భుజింపలేదే అని బాధపడి మాస్టర్ పక్కన నిలబడి ఇట్లా అన్నట్టండి, తమరు మేము వండిన పదార్థములు భోజనము చేయుటకు అభ్యంతరమా అన్నాడు. పాపం అతని సాధు స్వభావము గుర్తించి నేనిట్లంటిని, నాకట్టి అభ్యంతరములు లేవు. ఉన్నచో ఐరోపా ఖండమునకు వచ్చి ఉండేడివాడనే కాను. ఈనాడు నాకు ఆకలి మందగించినది. పోని
నాకు కాఫీ బిస్కెట్లు తెచ్చిపెట్టు అని కోరితిని. మాస్టర్ అడిగారటండి అతన్ని, కాఫీ బిస్కెట్లు తెచ్చిపెట్టయ్యా పోనీ అని అడిగారట. చూడండి మాస్టర్ కరుణ, అపారమైన దయ ఎట్లా వ్యక్తమవుతూ ఉన్నదో. దానికి అతడు సంబరపడి తృప్తితో కాఫీ బిస్కెట్లు తెచ్చిపెట్టెను. అతని కుమారుడు కుమార్తె నిలబడి వింతగా చూచుచున్నారు. మిగిలిన వారెవ్వరూ వంటవారి పిల్లలను తమ ఇంట భోజనము చేయనియ్యరట. వంట వాళ్ళ పిల్లల్ని వాళ్ళింట్లో భోజనం చేయనియ్యరటండి ఆ దేశంలో. అందువల్ల వాళ్ళు వింతగా చూస్తూ ఉన్నారట. వారిద్దరూ పసిబిడ్డలు. నేను వారిని పిలిచి ప్రక్కన కూర్చుండబెట్టుకొని నాతో పాటు ప్లేట్లలో బిస్కెట్లు కాఫీ ఇచ్చి తిని వారు సంబరమున భుజించిరి. వారికన్నా ఆ దృశ్యము చూచుచున్న వారి తండ్రి ఎంతో సంతోషపడెను. ఇక వారి తల్లి, ఆ తల్లి మొగమున కనిపించిన తృప్తిని గూర్చి చెప్పనక్కరలేదు. మిగిలిన పెద్దలందరూ గుసగుసలాడుకొనిరి. అంతకుముందు నన్ను భారతదేశమునందలి కులతత్వములను గూర్చి ప్రశ్నించిన క్రైస్తవ ఫాదరి అచ్చట నిలబడి ఉండెను. నేను ఇట్లంటిని, చూచితివా, ఇంతకన్నా చెడ్డది కాదు కులతత్వము. అది వ్యక్తిగతమైన నీచత్వమునకు సంబంధించినదే కానీ ఒక జాతికి, దేశమునకు ఆరోపణ చేయవలసినది కాదు. నీవు దేవుని సువార్త అజ్ఞాన మానవులకు చాటవలసిన వాడవు. అంటే దేవుడి ఆ మాటల్ని అజ్ఞాన మానవులకి చెప్పేటువంటి వాడవు నువ్వు. యేసు ప్రభువు ముందుగా పసిబిడ్డలతో మాట్లాడనే కానీ విద్వాంసులతోనూ క్రైస్తవ పురోహితులతోనూ కాదు. క్రీస్తు కాలమున క్రైస్తవులు లేరు సుమా. క్రీస్తు వెలుగులో వంటవాడు, యజమాని అను భేదములు లేవు. నీ పొరుగువారిని నీవలే ప్రేమించు అని కదా క్రీస్తు చెప్పినది. అట్టి ప్రేమమూర్తి పేర మతము అని దుకాణము పెట్టుకున్న మీ తెల్లజాతులలో జరిగినన్ని ప్రపంచ యుద్ధములు, రక్తపాతము ఇతర జాతులలో జరుగుటలేదు. కనుక జాతులకును మానవ సహజములైన దుర్బలత్వమునకును ప్రత్యేకమైన సంబంధము ఏమీయూ లేదు అని మాస్టర్ అన్నారటండి. అది విని అతడు ఇట్లనెను. అతడు అన్నాడు, ఏమని? మీ దేశమున అందరూ మీ వలనే ప్రవర్తింతురని నమ్మకమేమి? నేను మరలా ప్రశ్నించి తిని. అప్పుడు మాస్టారు మళ్ళా అడిగారండి ఆయన్ని, మీ సంభాషణ వైఖరిని చూచి మీ దేశంలో అందరూ మీ వలనే ప్రవర్తింతురని నమ్ముట చాలా అన్యాయము కదా. నేనట్లు నమ్మితినా? అట్లే మా దేశంలోని వారందరూ నా వలే ప్రవర్తింతురని నమ్మనక్కరలేదు. కానీ వ్యక్తిగత ప్రవర్తనలకు దేశములు కారణములని కూడా నమ్మనక్కరలేదు అని అంటూ ఈ అంశము పూర్తి చేశారండి మాస్టారు. అతను మళ్ళా ప్రశ్నించాడు. దేని గురించి? భారతీయుల పేదరికము అనే దాని గురించి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మాస్టారు చెప్పిన సమాధానమేమిటి అనేటువంటి అంశాన్ని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవ.